హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. మన భక్తి వృక్ష ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనము ఒక ముఖ్య అంశం గురించి చర్చించుకోబోతున్నాం. సో ఈ ఈ కక్ష స్టార్ట్ అయ్యే ముందు మనము భక్తి వినోద్ ఠాకూర్ రచించిన ఈ వైష్ణవ ఠాకూర్ అనే గీతం నుంచి మనం పాడాం. ఈ పాటలో మనం గమనిస్తే శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ ఒక వినమ్ర భావంతో ఒక ప్రచారకుడు. ఆ వినమ్ర భావంతో ఒక ప్రచారకుడు తన గురువుని ఏమి ఆశిస్తున్నాడో వర్ణించబడింది. ఓహే వైష్ణవ ఠాకూర దయార సాగర ఏదాసే కరుణా కోరి. సో ఒక గౌడీయ వైష్ణవుడు కింద మనము ఆ, భక్తిలో ముందుకు వెళ్ళాలంటే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ భావనని మనం గ్రహించాల్సింది ఏంటంటే అది ఆ, వైష్ణవ సేవలో భాగంగా జీవదయ. మూడు సిద్ధాంతాలు మనకు తెలుసు. ఆ, వైష్ణవ ఆ, మన మూడు సూత్రాలు వైష్ణవ సిద్ధాంతం దాని మీద ఆధారపడి ఉంది. ఒకటి నామరుచి. మన సాధనలో మనకి ఎంత రుచిని మనం అవలంబించుకుంటున్నాం, విశేషంగా భాగవత శ్రవణంలో, నామ సంకీర్తనలో అది ఒక ప్యూరిటీ కింద మన జీవితంలో తోడ్పడుతుంది అనమాట. రెండవది నామరుచేత వైష్ణవ సేవ. ఒక వైష్ణవ సాంగత్యంలో ఉండాలనే ఒక ఆసక్తి, భక్తుల పట్ల ఆప్యాయత, సేవా దృక్పథం, ఆ సాంగత్యంలో శరణాగతులై భక్తిని ఆస్వాదించాలనే ఒక తీవ్రమైన కోరిక. ఇది వైష్ణవ సేవ. ఈ పట్టున్నప్పుడు న్యాచురల్లీ మూడవది సూత్రం ఏమిటంటే అది జీవదయ. ఇతరులకు ఈ భక్తి మార్గంలో ఉన్న ఆ అమితానందాన్ని, ఆ, ఆనందాంబుది వర్ధనాన్ని మిగతా వాళ్ళకి పంచే ప్రయత్నం. సో ఒక వినమ్ర భావంతో ఉన్న భక్తుడు ఎప్పుడు సాధన పట్ల పట్టు, వైష్ణవ సాంగత్యంలో ఒక ఆ, ఆశ్రిత భావంలో ఉండడం అనేది ప్రధానంగా కనబడుతుంది అనమాట. అందుకే ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ ఈ వైష్ణవ గీతంలో పాడుతున్నప్పుడు తన తన ఆతృతను వ్యక్తం చేస్తున్నాడు. ఈ సాంగత్యంలో ఓ వైష్ణవ ఠాకూర్ అంటే తన గురువుని ఆశ్రయిస్తున్నాడు, గురువుని వేడుకుంటున్నాడు. ఒక సాంగత్యంలో నన్ను ఉంచు, ఎక్కడైతే నేను షడ అనర్థాలను నియంత్రిస్తూ ఆ, భగవత్ సాంగత్యంలో భక్తికి అనుకూలంగా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని పాటిస్తూ, భక్తికి ప్రతికూలంగా ఉన్న వాటిని నిషేధిస్తూ ముందుకెళ్ళే ఒక భక్తిలో ముందుకెళ్ళాలనే ఆలోచనతో. అలాగే న్యాచురల్లీ నామరుచి పట్ల కృష్ణుడు నీ దగ్గర ఉన్నారు, కానీ నేను ఒంటరిగా నేను భక్తిని చేయలేను. అది సాంగత్యంలో ఒక సేవా దృక్పథంతో నేను భక్తి నామం మీద రుచిని పెంచుకోగలను, భాగవత శ్రవణం మీద రుచి పెంచుకోగలను. సో ఇలాంటి యాటిట్యూడ్ ఫార్మేషన్ చాలా అవసరం మనము ముందుకు ఎవరికైనా భక్తి ఇవ్వాలనుకున్నప్పుడు. మనము సొంతంగా నామరుచి వైష్ణవ సేవలో స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. నామరుచి వైష్ణవ సేవలో మనకి ఆ, అందులో మనము డీప్గా వెళ్ళకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ జీవదయ. ఒక వ్యక్తికి ప్రచార రూపంలో భక్తిని అందించే ప్రయత్నం అంత సఫలం అవ్వదు. సో వినమ్ర భావం వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ అయిన ఎగ్జిబిట్ చేశారు. సో ఇప్పుడు మీరందరూ మీ దిస్ ఈజ్ లైక్ ఐస్ బ్రేకింగ్ అనమాట. సో జనరల్లీ మీరు ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ ఉన్నప్పుడు, జస్ట్ ఈ మీటింగ్ ముందే ఒక చిన్న మీటింగ్ పెట్టాను అనమాట పిల్లలతో. ఐవేవ్ గర్ల్స్తో పెట్టాను, ఆడపిల్లలతో. వాళ్ళకి ఒక సేవ ఇచ్చామన్నమాట. సో నేను మీటింగ్లో వెళ్ళగానే ఫస్ట్ టైం దే ఆర్ ఇంటరాక్టింగ్. నేను మీటింగ్లో వాళ్ళు మైక్లు ఆఫ్ చేసి పెట్టారు, వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసి పెట్టారు.
సో జనరల్గా ఎవరైనా మొదటిసారి ఎలాంటి ఇంట్రడక్షన్లకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారండి, స్తంభించిపోతారనమాట. ఎవరైనా మీరు కొత్తగా ఎవరికైనా ప్రచారం చేయాలి వెళ్ళండి, స్తంభించిపోయి ఉంటారు. వాళ్ళంటే ఒక ఐస్ లో ఉంటారనమాట. ఫ్రిడ్జ్ లో ఒక గడ్డ కట్టి నాకు ఐస్ లో ఉండిపోతారని. మా ఎనివే, సో మీ కెమెరాలు ఆన్ చేయమని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఐ జస్ట్, సో ఐస్ బ్రేకింగ్ అంటే ఏంటనేది, ఆ, ఈ అలా గడ్డ కట్టుకుపోయి ఉన్న వాళ్ళని వాళ్ళల్లో ఓ మార్పు తీసుకురావాలి, ఒక చేంజ్ తీసుకురావాలి, అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడించాలి. సో ఇది జనరల్ ప్రీచింగ్ లో ఒక వ్యక్తి మనస్తత్వం, ఎదుటి వ్యక్తి మనస్తత్వం కలిసినప్పుడు ప్రచారం ఈజీ అవుతుంది అనమాట. మీకు ఒక ఇవాళ వచ్చిందనమాట, అది మీకు ఒక షేర్ చేస్తాను, ఒక ఫోటో, మీరు ఇది చూడండి, మీకు అది అర్థం అవుతుంది. ఎస్, ఎస్, చూడగలుగుతున్నారా? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. సో ఎవరైనా మీలో చెప్తారా ఏం చేస్తున్నది ఈ ఏనుగు పిల్ల, ఆ చేప పిల్లని ఏం చేస్తుంది చెప్పండి. అంటే దాన్ని ప్రభు హరే కృష్ణ. ఆక్సిజన్ ఇస్తా ఉంది ప్రభుజీ. ఒకళ్ళు, దాన్ని- ఓకే, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ సంథింగ్, ఐ విల్ మెన్షన్ ద నేమ్, దెన్ దే కెన్ టెల్. ఓకే, ఓకే, రాజేష్ మాతాజీ, ఎస్ ఫైన్. ఆ చేపకి బయట అంటే నీళ్ళల్లో నుంచి రాయి మీద చేపని పెట్టి బతికించటానికి ఆక్సిజన్ పెడుతుంది. యాక్చువల్లీ చేప నీళ్ళల్లో ఉంటే ఆటోమేటిక్ గా బతుకుతుంది. ఓకే, కానీ ఆ ఏనుగు పిల్ల చేపని బయటికి తీసుకొచ్చి భూమి మీదకి బతికించటానికి ఒక అనవసరమైన ప్రయాస చేస్తుంది. ఓకే, ఎస్ ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ క్యాప్షన్ ఉందన్నమాట, ఏముంది ఇక్కడ? డోంట్ ట్రై టు చేంజ్ సమ్వన్స్ లైఫ్ ఫర్ యు అండర్స్టాండ్ దర్ వరల్డ్. ఓకే, సో వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం ఏంటో తెలుసుకోకుండా మనం ప్రచారము చేయలేం. దిస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ముందు వాళ్ళతో రిలేట్ చేయాలి, లేకపోతే వాళ్ళని రిలేటెడ్ చేసేటట్టుగా వాళ్ళని మార్చాలి, అప్పుడు అర్థం చేసుకో. హియర్ ఏమైంది, ఏనుగు పిల్ల తను డాక్టర్ చేస్తుంది అనమాట, ఆ డాక్టర్ ఏనుగు పిల్ల అనమాట. అదేంటి, కష్టపడి పాపం అందరినీ కాపాడే ఉద్దేశంతో వనంలోకి వెళ్ళినప్పుడు, ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కింద ఈ చేప విలవలాడుతుంది అనమాట. ఆ విలవలాడుతున్న చేప చూసి, అరే దీనికి ఊపిరాడట్లేదే, దీనికి ఆక్సిజన్ తక్కువైందిలే అని ఏం చేసింది, ఏనుగు పిల్ల మంచి పనే చేసింది, కానీ తను అనుకున్న విధంగా అది ఆ చేప పిల్లకి సెట్ అవుతుందా లేదా అని ఆలోచన లేదు, ఆలోచించలేకపోయింది అది. ఇప్పుడు ఆ చేప పిల్లకి ఏనుగు ఎలా ఆలోచించింది, తనలా ఆలోచించింది, నాకు ఊపిరి ఆడిపోతే నా ఊపిరితిత్తులకి నేను ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వాలి. కానీ చేపకి లంగ్స్ ఉండవు, ఊపిరితిత్తులు ఉండవు, వాటికి ఏముంటాయి, దే హ్యావ్ గిల్స్. ఆ గిల్స్ ద్వారా నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ అవి తీసుకుంటాయి, మన లంగ్స్ ద్వారా వాయులో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాం అనమాట. సో దే ఆర్ సీయింగ్ ద డిఫరెన్స్ ఇక్కడ. సో సో బేసికలీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళని ఏ విధంగా కృష్ణ భక్తి తీసుకోవాలో దాని ప్రచారం అంటారు. నా మైండ్లో ఉంది భాగవతం అంతా, నా మైండ్లో గీత అంతా ఉంది, అది నేను ఎక్స్ప్రెస్ చేసేస్తాను అందరికీ, అలా కుదరదు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఐస్ బ్రేకింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు జనరల్గా ప్రతి చోట. సో ఇప్పుడు మీ అందరితో ఒక ఐస్ బ్రేకింగ్ చేయిస్తాను. ఓకే, మీరు ఎంతమంది ఉన్నారు? నన్ను వదిలేస్తే 16 మంది ఉన్నారు. 16 వెరీ ఆస్పిషియస్ నెంబర్ అనమాట. హోప్ మీరు అందరూ ఇలా కంటిన్యూ చేస్తారని. సో ఇది మనం చేసేది మన వ్యక్తిగత భక్తిలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది.
అదేవిధంగా మీరు మీ స్థాయిలో ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని ఎదుటి వాడికి ఇచ్చే ప్రయత్నంలో కూడా ఇది చాలా హెల్ప్ చేయబోతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాను, మీరు అందరూ ఎక్కువ టైం తీసుకోకండి, జస్ట్ ఇన్ 1 minute యూ హావ్ టు ఆన్సర్ ఇట్. ఓకే, మీ అందరి పేర్లు మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇక్కడ, అందరికి పరిచయాలు ఉన్నాయి ఇక్కడ. కృష్ణమయి మాతాజీ, Yes, Prabhuji. కళ్యాణి Yes, మాతాజీ, Prabhuji. ఓకే, కృష్ణ రాధామోహన్ ప్రభు, వెంకట విశ్వేశ్వరి ప్రభు, వాణి మాతాజీ, మోహిని రూపా మాతాజీ, 1+ ఎవరు ఇంకా మార్చలేదు వాళ్ళ పేరు. ప్రసన్న రుక్మిణి మాతాజీ, రాశేశ్వరి మాతాజీ, రాజ్యలక్ష్మి మాతాజీ, శ్యామ్ ప్రభు, త్రిపుర మాతాజీ, గురువర్ధిని మాతాజీ, అనుష మాతాజీ, ఆదినారాయణ ప్రభు, ఈయన మన ఎస్ ఎవరు నాగేంద్రన్ ప్రభు, యువర్ స్టిల్ ఏ హోస్ట్ ఓన్లీ ఇన్ దిస్. పూర్ణశక్తి ప్రభు. సో మీ అందరి పేర్లు మీ అందరికి పరిచయాలే ఉన్నాయి. ఇప్పుడు నేను అడిగిపోయే ప్రశ్న రిలేటెడ్ టు మన ప్రీచింగ్ రిలేటెడ్. ఓకే, సో మీ లైఫ్లో ఏ క్వాలిటీ, మీ లైఫ్లో ఒక పర్టికులర్ పర్సన్ చాలా ఇన్స్పైరింగ్గా మీ లైఫ్లో మార్పు తీసుకొచ్చారు, భక్తికి టర్నింగ్ పాయింట్ కింద మారారు, ఆ వ్యక్తి ఉన్నలో ఉన్న మంచి లక్షణం మీరు ఏం గమనించి ఆ మార్పు వచ్చిందో చెప్పండి. ఓకే, మీరు ఆ ఇన్సిడెంట్ కోట్ చేయొచ్చు, ఆ క్వాలిటీ ఆ వ్యక్తి పర్సన్ కూడా కోట్ చేయొచ్చు, మీరు నాట్ ఇష్యూ. సో ఇది అందరూ చెప్పాలి, ఇందులో రేజింగ్ హ్యాండ్ ఉండదు, అందరూ చెప్పాలి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు స్పీక్ ఇన్ దిస్. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ఓకే, ఫస్ట్ కృష్ణమోహన్ రావు రేస్ చేశారు, సో విల్ స్పీక్. అందరూ రేస్ చేయండి, దాన్ని రేజింగ్ ఇక్కడ ఇలా ఉండదు కదా, సీక్వెన్స్ ఉండదు ఇక్కడ, గూగుల్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు, అది ఎవరు ఫస్ట్ రేస్ చేశారని తెలియదు ఇక్కడ కదా. ఐ థింక్ సో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. కృష్ణమోహన్, అది నేను ఇది ఇక్కడ Yes, sir. పాజ్ చేస్తాను రికార్డింగ్, yes, sir. ఎందుకంటే ఇది మనకి లాంగ్ టర్మ్ లో ఇది అవసరం పడదు. రికార్డింగ్ సెట్టింగ్స్ అక్కడ ఉన్నాయి. ఇది ఎలా పాజ్ చేస్తాం ప్రభుజీ? Prabhu, stop recording. సో మీలో మిగతా వాళ్ళు కూడా చాలా ఇలాంటి అనుభవాలు ఉండుంటాయి. సో ఇది ఎందుకు తీస్తున్నానంటే ఐస్ బ్రేకింగ్. ఈ ఐస్ బ్రేకింగ్లో మనం గమనిస్తే వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ అట్రాక్టెడ్ ద న్యూ పీపుల్ ఇన్ ద ప్రీచర్. ఒక వ్యక్తిగతంగా మనం ప్రీచింగ్ చేసేటప్పుడు ఏ ఆస్పెక్ట్ హెల్ప్ చేసిందని చూస్తే ఇట్స్ ఆల్ వైష్ణవ్ క్వాలిటీస్. సింప్లిసిటీ, హ్యూమిలిటీ, నాన్ ఎన్వియస్ నేచర్ అంటే సరళత, వినమ్ర భావన, ఈర్ష లేకుండా ఉండడం, దూషించకుండా ఉండటం, సహకరించటం, గురు సేవ కోసం తమను తాము సమర్పించుకోవటం, పర్సనల్గా టైం ఇవ్వడం, వినడం. చూడండి క్వాలిటీస్ అన్ని, దీస్ ఆర్ 26 వైష్ణవ్ క్వాలిటీస్. సో అందుకే ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, నామరుచి వైష్ణవ సేవలో మనకు స్ట్రాంగ్గా బేస్ అయి ఉంటే జీవదయ వెరీ ఈజీగా అవుతుంది. జీవదయ చేయగలం మనం, ఎందుకంటే మన నామరుచి ఉండడం వల్ల మనం చెప్పే మాట చిన్నదైనా అది వాళ్ళ హృదయంలో అంటుకుపోతుంది, అక్కడ అది పాతుకుపోతుంది అనమాట. ఓకే, ఒక మాతాజీకి అన్నారు, ఎవరన్నారు అది, ఒక మాతాజీ చెప్పారు ఇక్కడ, ఆ మాతాజీ మీ అమ్మగారు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది, కృష్ణుడు చూసుకుంటాడు అందరినీ బాగా. సో ఆ మాట ఎలా వచ్చిందంటే ఇట్స్ ప్యూరిటీ. అది ఏదో మామూలుగా హెల్ప్ చేయాలనే భావంతో వస్తుంది, కానీ అన్ని మాటలు ప్రచారకుడికి తన మైండ్లో ప్రాసెస్ చేసిన మాటలు కావు. బిహేవియర్ కూడా తన ముందు అనుకున్న బిహేవియర్ కాదు, అది కృష్ణుడి లోపల, హృదయం లోపల ఆ వ్యక్తిలో అలాంటి ఒక ప్రవర్తన చూపిస్తాడు, ఆ భక్తుడి ప్రవర్తన. ఆ ప్రవర్తన ఆకట్టుకుంటుంది మిగతా వాళ్ళని. సో ఇట్స్ సమ్టైమ్స్ కృష్ణ ఇన్స్పైర్స్ సమ్ ఎ టాక్ ఆర్ ఎ బిహేవియర్. సో ఇది చాలా చాలా అవసరం. సో ఐ హోప్ మీరందరూ ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు రిలేట్ వాట్ వీఆర్ డిస్కసింగ్. మీరందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరందరూ ఎందుకు ఉన్నారంటే,
ఒక భక్తి మార్గంలో ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీ చూస్తే ఇస్ నాట్ అనో ప్రభుపాద్ డైరెక్ట్లీగా ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ప్రభుపాద్ వచ్చి ఆ, ఏ అనుష మాతాజీ మీరు భక్తిలోకి రావాలి అని చెప్పలేదు. లేకపోతే కేశవ కేశవపు మీరు ఇప్పటి నుంచి 16 మాలలు చేయమని చెప్పలేదు. మీ గురువులు కూడా రాలేదు ఇక్కడ. ఎవరు వచ్చారండి? ఒక సాధారణ ప్రాక్టీసింగ్ డివోటీస్, మీ పక్క నుండే డివోటీస్ అంతే. సో ఇప్పుడు ఈ ప్రీచింగ్ చేయాలంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావాలి, కానీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు గురు పరంపరకి స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉండాలి. సో అందుకే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు సో ఎక్స్క్లూజివ్లీ మిమ్మల్ని అందరినీ కాల్ చేసిన దాని ఉద్దేశంతో, ఎస్ ప్రభు మీరు అటెండ్ అవ్వండి, ఇది ఒక మీ పర్సనల్ లైఫ్ కూడా హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా మీరు టీచింగ్లో ఒక టూల్స్ పరిగణిస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. మీరు యువర్ ఆన్ ద ఫీల్డ్, ఆన్ ద గ్రౌండ్ అనమాట, మిగతా వాళ్ళతో టచ్ అయ్యే విధంగా. అండ్ మీలో ఆ శక్తి కృష్ణుడు ఆల్రెడీ ఇచ్చాడు. కృష్ణ శక్తి నాహి తార ప్రవర్తన, వినారు ఇది చైతన్య అవతలు వస్తుంది. కృష్ణ శక్తి లేకుండా ఒక వ్యక్తి జీవితంలో పరివర్తన ఉండదు, అలాగే ఆ వ్యక్తి ఇంకోటి జీవితంలో పరివర్తన తీసుకురాలేరు. సో ఆ కృష్ణ శక్తి కోసం మీరు సాంగత్యంలో స్ట్రాంగ్గా ఉండాలి, సాధనలో రుచి ఉంచుకోవాలి. అండ్ జీవదయాలో ఆస్పెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ద పర్సనల్ టచ్, మీరు ఇచ్చే టచ్ అనమాట. అది మీ వైష్ణవ సంస్కారాలు మీరు ఏవైతే అవలంబించుకుంటున్నారో అవే ఎఫెక్ట్ చేస్తాయి క్వాలిటీస్. అలా ఒక్కసారి ఒక వ్యక్తి లైఫ్లో ఎఫెక్ట్ అయినాక వాళ్ళ టర్నింగ్ పాయింట్ అవుతుంది అది. అందుకే మీరందరూ ఇన్వాల్వ్ అయి చేస్తే అప్పుడు న్యాచురల్లీ ఈ భక్తి మార్గంలో ప్రచారం పెరుగుతుంది అనమాట. సో ఈ భక్తి వృక్ష మోడల్ అనేది, అయితే భక్తి స్టెప్స్ అనే ఈ ఆస్పెక్ట్, ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది, ఇది ఏళ్ల తరబడి భక్తులు, విశేషంగా గృహస్థ భక్తులు తమ తమ లొకాలిటీలో ఉంటూ తమ తమ వ్యక్తిగత జీవితంలో సంసారం చేస్తూ అప్లై చేసిన ప్రీచింగ్ మోడల్ ఇది. జనరల్లీ మన అండర్స్టాండింగ్ ఏముంటుంది, భక్తుడు ఎప్పుడవుతాడు? ఎప్పుడైతే రెగ్యులర్గా టెంపుల్ వెళ్తూ, రెగ్యులర్గా మంగళారతి అటెండ్ అవుతూ, రెగ్యులర్గా సేవ చేస్తూ, అలా వాడు భక్తుడు అవుతాడు, ఒకలో భక్తు అవుతారు అనుకుంటా. లేకపోతే పెద్ద ఉత్సవాలు చేయండి, రథయాత్రలు, జన్మాష్టమిలు, అలా చేసిన తర్వాతనే కొంతమంది భక్తులు అవుతారు అనుకుంటాం. కాదు, మీరు పర్సనల్ లెవెల్లో మీ సాంసారిక జీవితంలో మీ కృష్ణ భక్తిని చేస్తూ మీరు అలాంటి టచ్, ఇప్పుడు దాకా మాట్లాడుకున్న పర్సనల్ టచ్ ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులకు ఇచ్చినా వాళ్ళలో మార్పు వస్తుంది. అలాగే ప్రచారం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది సుమారు 7-8 ఏళ్ల పాటు భక్తులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అప్లై చేసిన సిస్టమాటిక్ మోడల్ ఈ భక్తి వృక్ష భక్తి స్టెప్స్ శిక్షణ. ఓకే, ఇందులో 2 ఆస్పెక్ట్స్ నేను యూజ్ చేస్తాను, ఒకటి భక్తి వృక్ష అని, ఇంకోటి భక్తి స్టెప్స్ అని. సో భక్తి వృక్ష అనేది ఫోరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఫోరంకి మాకేముంది, ఇస్కాన్ యూత్ ఫోరం అని ఉంది, యూత్ సర్వీసెస్. గర్ల్స్ ఫోరంది ఇస్కాన్ గర్ల్స్ యూత్ ఫోరం అని ఉంది. చిల్డ్రన్ది గోపాల్ ఫన్ స్కూల్ అని ఉంది. బ్రహ్మచారులది బ్రహ్మచారి కేర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఉంది. అయితే మాకు ఇప్పుడు ఒకటి కొత్తగా లాంచ్ చేయబోతున్నాం, దట్ ఈజ్ వేదిక్ లైఫ్ స్టైల్ కోర్స్ అని, విఎల్సి. ఇలా ఫోరమ్స్ ఉన్నాయన్నమాట ప్రతి. బట్ వాట్ అబౌట్ కాంగ్రిగేషన్? సో కాంగ్రిగేషన్స్ భక్తి వృక్ష, ఈ భక్తి వృక్ష అనేది ఒక ఫోరం అనమాట. బట్ ఆ ఫోరంలో మనం అప్లై చేసే టెక్నిక్, ఈ మోడల్ పేరు ఏంటంటే భక్తి స్టెప్స్. భక్తి స్టెప్స్ శిక్షణ అనమాట, ఒక శిక్షణ విధి అనమాట. ఈ శిక్షణ విధిలో 6 అడుగులు ఉంటాయి మొత్తం భక్తి మార్గం ఆస్పెక్ట్లో, భక్తి స్టెప్స్లో. ఈ 6 అడుగులు ఎవరి వైపు వేస్తున్నాం? కృష్ణుడి వైపు. ఇది స్టెప్స్ టువర్డ్ ద కృష్ణ. కానీ ఈ స్టెప్స్ మీరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో వేశారు, అది మీకున్న సిన్సియారిటీ ఒకటి. రెండవది, మీకు అలాంటి మంచి సాంగత్యం మీకు విజయవాడ ఎల్లబాటు దొరికింది కాబట్టి మీరు ఇక్కడ కానీ ఎక్కడైనా అలాంటి అసోసియేషను భగవంతుడు అరేంజ్ చేశాడు కాబట్టి మీరు
ఒక విధంగా ఇటు అటు పట్టుకుంటే ఈ స్టెప్స్ లో ఈ అడుగులు కూడా మీరు వేసే ఉంటారు మీరు అందరు మీ లైఫ్ లో. హవెవర్ ఇప్పుడు మనము ఈ సిస్టమ్ ని ఒక ఆథరైజ్డ్ ఇస్కాన్ విజయవాడ మోడల్ కింద అప్లై చేయాలనుకుంటున్నాను. దీన్ని అప్లై చేయాలంటే దీంట్లో మీ పర్సనల్ అనుభవం కూడా ఉండాలి. అందుకే ఈ కార్యక్రమం ప్రతి వారము నడుస్తుంది. ఈ భక్తి స్టెప్స్ అనే ఈ మోడల్లో ఈ ప్రీచింగ్ టెక్నిక్ ఈ స్ట్రాటజీలో మొత్తం మాకు ఎలాగ చూడండి, యూత్ ఫోరంలో 6 వీక్స్ ఉంటాయి. 6 వీక్స్ తర్వాత ఇంకో కోర్స్ ఉంటుంది, 6 వీకులకి తర్వాత ఒక యాత్ర ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది. అలాగా 4 ఏళ్ల పాటు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళది. యూత్కి అలా 4 ఏళ్ల పాటు టైం ఇస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్ కమిటెడ్ మిషనరీ భక్తుల కింద మారుతారు. గృహస్థుల కింద అవ్వచ్చు వాళ్ళు ఆ టైంకి, లేకపోతే బ్రహ్మచారుల కింద. సో అదేవిధంగా ఇది మూమెంట్ ఉంటుంది. అలాగే భక్తి వృక్షలో ఈ మోడల్, ఈ భక్తి శిక్షణ సుమారు 1.5 నుంచి 2 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే మీరు ఒకరికి సమయం ఇస్తున్నారంటే ఆ సమయం టాంజిబుల్గా ఉండాలి కదా, అంటే వాళ్ళ శిక్షణ సిస్టమేటిక్గా ఉండాలి కదా. అంటే వాళ్ళకి ఓకే నో ఈ అడుగు వేయండి, ఈ అడుగు తర్వాత ఈ అడుగు వేయండి అని అడుగులు ఒక క్లియర్ కట్ పాత్ కింద ఉన్నాయన్నమాట. అది అన్ని ఫ్యాక్టర్స్ని ఎగ్జాంపుల్ ఈ ఏడాదిలో మీరు ఒక 10 మందిని టచ్ చేశారనుకోండి, వాళ్ళతో రిలేషన్షిప్ ఏర్పడడానికి టైం పడుతుంది కదా, సంబంధం స్ట్రాంగ్ టైం పడుతుంది కదా. మీరు వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా, మీకు సమయం ఎవరో ఇచ్చారు కదా, అందుకే మీరు భక్తులు అయ్యారు. అలా మీరు కూడా ఇంకోళ్ళకి సమయం ఇవ్వాలి కదా. సో అలాగా ఈ 1.5 2 ఏళ్ల పాటు మీ మధ్యన సంబంధం స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఈ 1.5 2 ఏళ్లలో వాళ్ళకి భక్తడుగులు ఏమేమి వెయ్యాలో తెలుస్తాయి. ఎంతవరకు వారు వేశారో కూడా మీరు గమనించవచ్చు. అలా నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఒక లైఫ్లో ఒక సెట్టింగ్లోకి వస్తారు, ఒక మోడ్లోకి వస్తారు. ఇందులో చాలామంది ఏంటంటే దే రిమైన్ వెల్ విషర్స్. ఓకే, కొంతమంది సీరియస్గా కమిటెడ్ వెళ్ళిపోతారన్నమాట. అలానే వాళ్ళని ఒక సీరియస్గా అయిన వాళ్ళు వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళు వెల్విస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక సిచ్యువేషన్ ఏర్పరిచి పెట్టాలన్నమాట. ఈ విధంగా భక్తి వృక్షలో ఎవ్రీ వన్ ఈస్ టేకెన్ కేర్. వృక్షం ఇది, అందుకే నేను భక్తి వృక్ష అంటారు ఈ ఫోరంని. ఈ భక్తి వృక్షలో ఎవ్రీ వన్ కనెక్టెడ్ టు ఈచ్ ఆఫ్ ద మెంబర్. అంటే మీ భక్తి వృక్ష పెడుతున్నప్పుడు మీరు ఒక ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఫ్యామిలీ వచ్చినట్టు అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అందులో ఒక మాతాజీ వస్తుంది. ఆ మాతాజీ ఒక్కతే కాదు, ఆవిడ ఫ్యామిలీ అంతా ఉంది, కానీ ఆ ఫ్యామిలీ కనెక్ట్ అవ్వడం టైం పడుతుంది. కానీ ఈవిడ నెమ్మదిగా రిలేషన్తో ఒక ఫ్యామిలీని కనెక్ట్ చేస్తారు. వృక్షంలో చిన్న చిన్న ఆకు నుంచి పెద్ద పెద్ద పళ్ళు దాకా ప్రతిదీ టేకెన్ కేర్ కదా. సో ఆ విధంగా ఈ వృక్షంలో మనం ప్రీచింగ్ ఫోకస్ పెడతామన్నమాట. అందుకే ఇది. సో ఈ వృక్షాన్ని ఏర్పరచాలంటే విత్తనం కావాలి కదా. విత్తనం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ విత్తనం ఇక్కడ ఈ క్లాసులో అటెండ్ అవుతున్న నన్ను వదిలేయండి, నన్ను వదిలేస్తే 19 విత్తనాలు ఉన్నాయి ఇక్కడ, భక్తి విత్తనాలు. మీరు ఒక చోట విత్తనం వేసి దాని వృక్షంగా మార్చగలిగారంటే మీరు యాక్చువల్లీ గురు వైష్ణవులకి మీరు స్పెసిఫిక్ సర్వీస్ చేస్తున్నట్టు. ఓకే, ఈ విత్తనం వేసి అది మొక్క కింద మారుతుంది ముందు మీది, ఆ మొక్కని ఒక వృక్షం కింద మార్చే స్థాయికి చేరుకుంటే విజయవాడలో ఫ్యూచర్లో మనకి 20 భక్తి వృక్ష సెంటర్లు ఉంటాయి, 20 అవుట్ పోస్ట్ సెంటర్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటే ఓకే. ఇందులో పోయి మేము హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీగా నో ప్రాబ్లం, అలాగైనా చేయండి. ఫ్యామిలీ పరంగా లేకపోతే ఇండివిజువల్గా వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ మీకు ఈ విధంగా ఒక విత్తనం వేసి వచ్చాము. కానీ విత్తనం వేసి దాన్ని ఎలా సంరక్షించాలి, దానికి ఎలాగ నీళ్లు పోయాలి, ఇవన్నీ తెలుసుకోవడానికే మనము మన వ్యక్తిగత పర్సనల్ అనుభవం ఉండాలి, లేకపోతే కష్టం. చాలాసార్లు నేను ఇవాళ మా అకౌంట్స్లో శ్రీధర్ నరసింహప్రభుతో మాట్లాడుతాను అనమాట. చాలా సంస్కారాలు మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం మన లైఫ్లో. కొన్ని వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని గ్రో చేశారు, ఏ విలువలు చెప్పారు, అవన్నీ మన తల్లిదండ్రులు మ్యాక్సిమంగా నేర్చుకునేది.
నేర్చుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం అనమాట. సో ఆయనతో షేర్ చేస్తున్నాను అనమాట. మా తండ్రితో మా అంటే నా ఫాదర్తో నేను ఏం నేర్చుకున్నాను, అది ఏ విధంగా హెల్ప్ చేసింది. ఆయన కూడా ఆయన తండ్రి గారి గురించి చెప్పారు, ఏ విధంగా నేను కనెక్ట్ అయ్యాను, ఏ విధంగా ఆస్పెక్ట్ అది యూనో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ, మీరు వ్యక్తిగతంగా మీ లైఫ్లో ఈ భక్తి శిక్షణ స్టెప్స్ని మీరు అవలంబించి ప్రాక్టీస్ చేసి ఉన్నప్పుడు అది న్యాచురల్గా అలాంటి సంస్కారమే మీరు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వగలరు అనమాట. సో దట్ ఇస్ ద రీజన్ మనం ఈ మీటింగ్ పెడుతున్నాం రెగ్యులర్గా. మీలో చాలామంది ఆల్రెడీ ఇనిషియేటెడ్ భక్తుల స్టెప్కి వెళ్ళిపోయారు. అంటే మీరు యాక్చువల్లీ ఈ ఈ టీచింగ్ టెక్నిక్ ప్రకారం మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు. మీరు ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయారు, మీకు పిహెచ్డి స్కాలర్ కూడా అయిపోయారు అనమాట. హవెవర్ ఇది చెయ్యాలంటే మీరు టీచింగ్ ప్రొఫెషనల్లో మీరు టీచింగ్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నదే, కానీ అది ఎలా చెప్పాలో నేర్చుకోవాలి కదా, అది ఎలా చెయ్యాలో నేర్చుకోవాలి కదా, ఏ ఫ్యాక్టర్స్ని మనం పెట్టుకుని వెళ్తాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇది ఒక క్లాస్ కాదు. ఓకే, భక్తి వృక్ష ఇస్ నాట్ ఏ క్లాస్, ఇట్స్ ఏ కల్టివేషన్ ప్రోగ్రామ్. మీరు ఒక క్లాస్ కింద పరిగణిస్తే క్లాస్ ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మీకన్నా తోపులు. యూట్యూబ్లో బోల్డ్ మంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు. ఇది కల్టివేషన్ ప్రోగ్రామ్ భక్తి వృక్ష అనేది. ఈ కల్టివేషన్ ప్రోగ్రామ్ ముందు స్వంతంగా వ్యక్తిగతంగా మనము కల్టివేట్ అయి ఉండాలి. సో ఇందులో ఈ గ్రూప్లో చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాశేశ్వరి మాతాజీ ఫ్యామిలీ, కేశవ విజయకేశవ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఆల్రెడీ ఈ భక్తి వృక్ష మోడల్ ద్వారా 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు వాళ్ళు ఆ స్టెప్స్ ద్వారా భక్తిలోకి వచ్చారు. అలాగే దీన్ని అప్లై కూడా చేశారు. హోవర్ మిగతా భక్తులందరూ కూడా ఈ ఆబ్వియస్లీ నా అండర్స్టాండింగ్ ప్రకారం వెళ్ళలేదు ఈ గ్రూప్ ఈ మోడల్ ద్వారా. సో కొంతమంది ఇందులో భక్తులు భక్తి వృక్షలు అటెండ్ అవుతున్నారు. పార్ట్ ఎందుకు అటెండ్ అవ్వమన్నామంటే అటెండ్ అవుతే మీకు అనుభవం ఉంటుందని, యాజ్ ఎ పార్టిసిపెంట్స్. అలాగ ఒక అనుభవం 1.5 పాటు తీసుకున్న తర్వాత మీరు ఇండివిజువల్గా వెళ్ళి మీరు ఆ భక్తి వృక్షని ఒక విత్తనం లాగా, మీరు ఒక విత్తనం 2 ఏళ్ళు ఒక విత్తనం ఏర్పడుతుంది మీరు దీనిలో, ఆ విత్తనాన్ని మీరు బయట వెళ్ళి మీరు దాన్ని అప్లై చేయొచ్చు అనమాట. అలాగే కొంతమంది భక్తులు మేము ఏం చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాణి మాతాజీ ఉన్నారు, డివోటీస్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఏరియాల్లో ఈ విత్తనాన్ని మీరు 2 ఏళ్ల పాటు తీసుకున్నారు భక్తి మార్గాన్ని. ఈ ఆన్లైన్ ద్వారా దీన్ని సీరియస్గా తీసుకోండి, ఈ ట్రైనింగ్ని మీరు దాన్ని అప్లై చేయండి, స్టార్ట్ అప్లైయింగ్ ఇట్. సో ఇవన్నీ కూడా మేము 1-to-1 దీన్ని రికార్డ్స్ పెట్టుకుంటాం మా దగ్గర. ఓకే, అది కూడా ఈ గ్రూప్లో ఉన్నారంటే దట్ కమిట్మెంట్ అండ్ అకౌంటబిలిటీ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఏంటి, మీరు అటెండ్ అవుతున్నారా, మీరు భక్తి స్టెప్స్ ఆస్పెక్ట్స్లో మీరు ఏ విధంగా దీన్ని తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ మనం ఈ భక్తి వృక్ష అనేది మనం ఒక సీజన్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మన విజయవాడలో అప్లై చేస్తున్నాం. ముందు అనుకున్నాం ఓకే ఒక చోట ట్రై చేద్దాం, తర్వాత అది సెట్ అవుతే రెండో చోట ట్రై చేయొచ్చు. కానీ నాకు చక్కదాపతో మాట్లాడిన తర్వాత వి ఫెల్ట్ దట్ వి షుడ్ అప్లై ఇట్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ వే ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, కుదిరిన ప్లేసెస్లో అండర్ ఆథరైజేషన్ ఓన్లీ. ఓకే, ఇస్కాన్ విజయవాడ ఆథరైజేషన్ ద్వారానే వెళ్తాం. ఇది ఎవరికి ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేయమన్నాం ఇది, కానీ ఈ ట్రైనింగ్లో మీరు అందరు తీసుకుంటే ఫ్యూచర్లో మీరు అప్లై చేయొచ్చనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాం అనమాట. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. మీకు ఏమిటి అని తెలిసింది కదా భక్తి వృక్ష. ఈ భక్తి వృక్ష అనేది ఏమిటి అండి, ఈ భక్తి వృక్ష అనేది ఫోరము, అందులో మనం ప్రీచింగ్ స్ట్రాటజీ అప్లై చేసేది భక్తి స్టెప్స్ శిక్షణ ప్రోగ్రామ్ అనమాట. ఈ భక్తి స్టెప్ శిక్షణ ప్రోగ్రాంలో 6 లెవెల్స్ ఉంటాయి. ఓకే, 6 లెవెల్స్. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్. నేను అది ఒక పోస్టర్ షేర్ చేశాను కదా మీకు అప్పుడు. Yes, ప్రభు. వీళ్ళు ఎంతమందికి వచ్చింది అది? రాలేదు ప్రభు మాకు.
రాలేదు ప్రభు. నాకు రాలేదు ప్రభు. వచ్చింది ప్రభుజీ. మెంటర్ గ్రూప్ లో పెట్టినట్టున్నారు కదా ప్రభు. నేను ఇప్పుడు షేర్ చేస్తానులేండి. మెంటర్ గ్రూప్ లో పెట్టాను అది. కానీ దాని దగ్గర నేను యాక్చువల్లీ చాలా మంది కూడా పిలవమని చెప్పాను మెంటర్లో, వాళ్ళందరూ కూడా యాడ్ అయ్యారు కాబట్టి షేర్ చేస్తాను. నిన్న పెట్టారు ప్రభుజీ పోస్ట్. Yeah. సో చూస్తున్నారు ఇక్కడ, చూస్తున్నాం ప్రభు. దీన్ని భక్తి స్టెప్స్ అంటారనమాట. ఇది ప్రోగ్రెసివ్ వేలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి మాతాజీ అనుకోండి, మీ దగ్గర ఒక మాతాజీ వచ్చారు, నేను భక్తిలో సీరియస్ అవ్వాలనుకుంటున్నాను. సో ఎలా మనం గైడ్ చేస్తాం, ఎలా మనం ముందు తీసుకెళ్తాం అనేది ఇందులో ఇది సీజన్డ్. ఇదంటే సీజన్ అంటే ఎన్నో ఏళ్ల తరబడి దీని మీద రీసెర్చ్ చేసి భక్తులు స్టెప్స్ ద్వారా దీన్ని అప్లై చేసిన మోడల్ ఇది మనం భక్తి వృక్షలో అప్లై చేయబోతున్నాం. ఓకే, ఈ మోడల్ ద్వారా మీరు వెళ్తే యాక్చువల్లీ విల్ సీ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ డివోటీస్. 6 steps టువర్డ్స్ కృష్ణ. 6 అడుగులు అనమాట ఇది. ఒక్కొక్క అడుగు వేయడానికి సుమారు 3 to 6 నెలలు పడుతుంది. ఓకే, రిమెంబర్ 3 to 6 నెలలు పడుతుంది భక్తులకి. ఆ స్టెప్ వేసేప్పుడు మీ భక్తి వృక్షలో అటెండ్ అయ్యే వాళ్ళందరూ అడుగులు ఒకేలా వేయలు. ఇది రెండో విషయం. కొంతమంది ఒక లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తారనమాట. కొంతమంది అడుగులంటే ఇది ఏదో వామన్ చేసిన అడుగులో కాదండి. ఇది అడుగులంటే దీని లెవెల్ అంటారు. ఆ లెవెల్లో వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారని, అంటే కృష్ణుడి వైపుకి ఎన్ని అడుగులు వేశారని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి అడుగుది ఏమంటారు, శ్రద్ధావాన్ అంటారు. ఓకే, ఇక చూడండి శ్రద్ధావాన్. ఇందులో శ్రద్ధ ఇంపార్టెంట్. ఒక భక్త సాంగత్యంలో హరినామం పట్ల రుచి, అలాగే వైష్ణవ సాంగత్యం పట్ల శ్రద్ధ. ఇది ఏర్పడడానికి సుమారు 3 to 6 నెలలు పడుతుంది. జనరలీ మూడు నెలల్లో అయిపోవాల్సింది ఇది సిస్టమేటిక్గా చేస్తే ఆ భక్తుడిది. కానీ ఇందులో ఏంటంటే నామం మీద అట్లీస్ట్ ఒక మాల జపం చేసేటట్టుగా రెగ్యులర్గా మీ భక్తి వృక్షలో అటెండ్ అయ్యేటట్టుగా వస్తారనమాట. సో మీలో ఆబ్వియస్లీ మనము ఈ లెవెల్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనం అప్లై చేసేటప్పుడు, అంటే నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అప్లై చేసినప్పుడు వేరువేరుగా చెప్తాను మీకు ఇవి. అంటే నేను ఒక ప్రచారకుడి కింద ఏ విధంగా చేయాలని చెప్తాను. ఓకే, పార్టిసిపెంట్ కింద ఎలా చేయాలనేది మీరు అది అప్లై చేయాలి. ఓకే, అప్లై చేస్తే మీరు కూడా అబ్జర్వేషన్ చేయగలరు డివోటీస్ లైఫ్లో. అండ్ మీరు కూడా ఈ సర్టిఫికేషన్ చేయాలని చెయ్యొచ్చు. ఇది ఒక సర్టిఫికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనుకో, ఓకే, నేను దాని మీద వస్తాను తర్వాత. సెకండ్ లెవెల్, మొదటిది అది శ్రద్ధావన్ అంటే మొదటి లెవెల్లో వాళ్ళ శ్రద్ధ. అందులో వాళ్ళతో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్గా. మీ స్క్రీన్ మారింది కదా ఇప్పుడు. హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభు. కనిపిస్తుంది ప్రభు. ఏం కనపడుతుంది మీకు? శ్రద్ధావాన్ కృష్ణ సేవ, కృష్ణ సాధన కనపడుతుంది కదా. సో శ్రద్ధావాన్లో మొదటిగా స్టాండర్డ్ ఏంటండి, ఒక మాల జపం చేసే కమిట్మెంట్ తీసుకుంటారు. అది. సెకండ్, నేను రెగ్యులర్గా మీ భక్తి వృక్ష ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాను. అలాగే మీరు పెట్టే స్టడీ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మనం మెంటర్ అని స్టార్ట్ చేస్తాం, అంటే ఇంకా మేము అలాట్ చేయలేదు, అది మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తాం. సో మెంటర్స్ గ్రూప్లో వారానికి అట్లీస్ట్ ఒక రోజైనా బుక్ రీడింగ్ కామన్గా ఆన్లైన్లో చేయాలి. అది శ్రీల ప్రభుపాద్ పుస్తకాల లెవెల్, అంటే లెవెల్ 1 నుంచి, చిన్న పుస్తకాల నుంచి ఉంటుంది అది. సో అది ఆల్రెడీ కొన్ని మెంటర్ గ్రూప్స్ చేస్తున్నాయి. మిగతా మెంటర్స్ కూడా అవి అప్లై చేయాలి. సో పుస్తకాలు, ప్రభుపాద్ పుస్తకాలని సిస్టమేటిక్గా రీడింగ్ చేయడం, వాటి మీద ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఇలాంటి ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతాననే సంకల్పం తీసుకున్న వాళ్ళు శ్రద్ధావాన్ లెవెల్ అనమాట. ఒక మాల జప. రెండవది, నేను వీక్లీ అయ్యే మీ భక్తి వృక్ష ప్రోగ్రామ్కి వస్తాను. మూడవది, మీరు పెట్టే బుక్ రీడింగ్ దాంట్లో వారానికి 1 రోజు 2 రోజులు అదే నేను అటెండ్ అవుతాను. అలా ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, మనం టెంపుల్స్లో ఒక వ్యూహ ప్రోగ్రామ్స్ అని పెడతాం. ఇది సిస్టమ్ అనమాట. ఇది ఇక్కడ నేను అప్లై చేస్తాను. ఈ వ్యూహ ప్రోగ్రామ్ అనేది ప్రతి 3 months ఒకసారి వీళ్ళు, అంటే ఇవాళ అనౌన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇవాళ ఏంటి? జూన్ 4వ తారీఖు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో రాధాష్టమి రోజున మొదటి వ్యూహ ప్రోగ్రాం పెడతాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఎవరు ఏ లెవెల్ ఆఫ్ భక్తిలో వాళ్ళు కమిట్మెంట్ ఇప్పుడు తీసుకున్నారో అది 3 నెలల పాటు పాటిస్తూ ఆ రోజు వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం. అదొక దీక్షా ప్రోగ్రాం కింద ఉంటుంది అనమాట. కొంతమంది శ్రద్ధావాన్ లెవెల్లో ఉంటారు, కొంతమంది కృష్ణ సాధక లెవెల్లో, కృష్ణ సేవక్ లెవెల్లో. ఇందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మన కాంగ్రెస్ అందరూ కూడా చేయొచ్చు. అట్లీస్ట్ ప్రభు నేను కృష్ణ ఉపాసక లెవెల్ దాకా నేను కమిట్మెంట్ తీసుకుంటాను, అవన్నీ ఫాలో అవుతాను, అందులో ఉన్న నియమాలు, నాకు అప్పుడు ఆ సర్టిఫికేషన్ తీసుకుంటారు. సో వెరీ నైస్. ఇది ఈ విధంగా ఏమవుతుందంటే వ్యూహ ప్రోగ్రామ్స్ ద్వారా అది చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను కూడా అటెండ్ అవ్వాలంటే వాళ్ళు కూడా అందులో జాయిన్ అవుతారు శ్రద్ధావాన్ లెవెల్లో. సో ఈ విధంగా ఈ భక్తి స్టెప్స్ అనేది ఏంటంటే చిన్న చిన్న అడుగులు, ప్రతి వాళ్ళు వాళ్ళ సమయం ప్రకారం, వాళ్ళ ఉన్న స్థాయి ప్రకారం, వాళ్ళకున్న శ్రద్ధ ప్రకారం వాళ్ళు వేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట. ఓకే, సో మొదటి దాంట్లో ఏంటంటే శ్రద్ధావాన్లో ఒక మాల జపం కమిట్మెంటు, నేను వీక్లీ ప్రోగ్రామ్ వస్తాను మీ భక్తి వృక్షలో, అలాగే మీరు పెట్టే బుక్ రీడింగ్లో వారంలో ఒకసారి అటెండ్ అవుతాను. వండర్ఫుల్. ఇలా చేసిన వాళ్ళకి మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా వ్యూహ ప్రోగ్రామ్ పెట్టి అందులో సర్టిఫికేట్ ఇస్తాం అందరి ముందు పబ్లిక్లీ. వీళ్ళు ఇప్పుడు శ్రద్ధావాన్ లెవెల్కి వచ్చారు, హరి బోల్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కూడా ఆతృత పెరుగుతుంది అనమాట. ఓకే, నేను రెగ్యులర్గా జపం చేయాలి, భక్తి ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఇలా అని గట్టి. సో ఇది మన కోర్ డివోటీస్. ఆల్రెడీ మన డివోటీస్ చాలా మంది 16 రౌండ్స్ దీక్ష, ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీరు రిజిస్టర్ అయ్యి 3 నెలల తర్వాత దాని సర్టిఫికేషన్ తీసుకోవచ్చు రాధాష్టమి రోజు. అలా ఉంటుంది. ఇది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎనీవన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, విశ్వేశ్వరాచార్య ప్రభు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఓకే, సో ఫస్ట్ ఇవి స్టెప్స్ ప్రభు. సో ఫస్ట్ స్టెప్ లో ఏ కొత్త డివోటీ వచ్చినా తను ఒక మాల జపం వీక్లీ వన్స్ ఖచ్చితంగా రావటం, బుక్ రీడింగ్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించిన అటెండ్ అయితే తను ఫస్ట్ లెవెల్ అంటే 3 to 6 months అబ్జర్వ్ చేసి తను కంటిన్యూగా చేస్తే తను ఒక లెవెల్ కంప్లీట్ చేసినట్టు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ 6 months తర్వాత పబ్లిక్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టి అందులో అతనికి ఒక సర్టిఫికేట్ ఇస్తాం, ఇతను ఒక లెవెల్ దాటాడు అని. సో బేసికలీ ఇక్కడ అది 3 నెలలే ఉంటుంది. 3 నెలలు ఎవరు అబ్జర్వ్ చేస్తారు? ఆ డివోటీ ఎవరైతే వాడిని టచ్లో తీసుకొచ్చారో. సో ఆ భక్తురక్ష లీడర్ కానీ లేకపోతే ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కానీ, అలాగా భక్తురక్ష లీడరు, ఆ మెంటరు, వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి వాళ్ళని ఆ స్థాయికి రికమెండ్ చేస్తారు. ఓకే ప్రభుజీ, ఈ భక్తుడు శ్రద్ధావాన్ కంప్లీట్ చేశాడు, వీళ్ళకి మన సర్టిఫికేట్ ఇద్దాం. అలా ఈ శిక్షా ప్రోగ్రామ్ అని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అది మీరు భక్తి వృక్షలో చేస్తే ఇంకా బాగుంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాతాజీ తన ఇంట్లో చేస్తుంది, ఒక 10 మంది వస్తున్నారు. ఆ 10 మందిలో ఒక నెల పాటు వారం మీరు అటెండ్ అయ్యి మంచిగా ఒక మంచి ఐస్ బ్రేకింగ్ చేసి మధ్యలో మంచి రిలేషన్ ఏర్పరిచిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇలా ఒక శ్రద్ధావాన్ లెవెల్ ఉంది, మీరు కమిట్ అవుతారండి. ఒక్కొక్కరిని అడగచ్చు, ఓకే మీరు ఒక మాల చేస్తారండి రోజు, అది మీరు అబ్జర్వ్ చేయండి ఒక అటెండెన్స్ ద్వారా, రిపోర్టింగ్ ద్వారా. చేసిన తర్వాత ఒక 2-3 months తర్వాత ఎప్పుడైతే మనకి సెంట్రల్ వ్యూహ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఈ సర్టిఫికేషన్స్ అన్ని మనం టెంపుల్ సెంటర్డ్ గా చేసే ప్రోగ్రామ్స్, డేట్స్ ఫిక్స్ చేసి ముందే చెప్తాం. దానికి మీరు ప్రిపేర్ చేయండి పిల్లను. ఎలాగైతే దీక్షకి మనం ప్రిపేర్ చేస్తామో అలాగా ఇవి చిన్న చిన్న దీక్షా స్టెప్స్ అనమాట. ఓకే, ఈ విధంగా దీంట్లో మనము ఒక గ్రోత్ తీసుకురావచ్చు. సో ఇది మీరు కూడా చెయ్యండి. ఓకే, నా నెక్స్ట్ లెవెల్ శ్రద్ధావాన్ తర్వాత. నా దగ్గర ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతుందా మీకు? హరే కృష్ణ. లేదు నో ప్రభుజీ. అవునా? ఓకే. ఓకే. సో సెకండ్ లెవెల్ ఏంటండి? కృష్ణ సేవక. ఇమ్మీడియట్లీ వ్యక్తులు 16 మాలకి రారు, అండ్ డోంట్ ఎక్స్పెక్ట్. అండ్ ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరు టెంపుల్కి రారు, డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఓకే, మీతో కనెక్షన్ స్ట్రాంగ్ అవడం చాలా అవసరం.
ఓకే, రెండో లెవెల్ ఏంటండి, ఇది ఒక నెక్స్ట్ మూడు. ఇప్పుడు శ్రద్ధావాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో కృష్ణ సేవక, అంటే ఇది నెక్స్ట్ కమిట్మెంట్ అంట. ఈ కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇందులో సేవ మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. సేవ సేవ అంటే ఏం చేస్తారండి, అట్లీస్ట్ ఫెస్టివల్స్లో ఓకే ఇలా రథయాత్ర అవుతుంది మీరు రండి సేవకి, ఓ జన్మాష్టమి అవుతుంది రండి సేవకి. అలా వాళ్ళలో ఒక సేవా దృక్పథం, ఒక వైష్ణవ సాంగత్యంలో టెంపుల్కి వచ్చి సేవ చేయండి. వాళ్ళు అప్పుడు ఆ లెవెల్లో జనరల్ మేము 4 మాలలు ఎక్స్పెక్ట్ చేస్తాం. 4 రౌండ్స్ చేయండి కమిటెడ్గా రోజు. కృష్ణుణ్ణి మీరు స్వామిగా స్వీకరించండి. అట్లీస్ట్ 4 నియమాలు సేవ చేయాలంటే, అది మీరు ప్రసాదం సర్వింగ్ కానివ్వండి, లేకపోతే ఫెస్టివల్స్లో టెంపుల్ హాల్ క్లీనింగ్ కానివ్వండి, లేకపోతే డెకరేషన్ కానివ్వండి, ఏదైనా చెయ్యాలన్నా అట్లీస్ట్ మీట్ ఈటింగ్ చేయకండి. సో ఆ కమిట్మెంట్ ఉంటుంది అందులో. సేవ చేయాలనుకుంటే మీట్ ఈటింగ్ మానేయాలి. సో ఈ విధంగా నెక్స్ట్ లెవెల్కి వస్తాం అనమాట, ఎక్కడైతే వాళ్ళకి మనము ప్రాక్టికల్ ఫెస్టివల్స్లో సర్వీస్ చేసే ఒక ఆపర్చునిటీ ఇస్తాం మీ ద్వారా. ఓకే ఓకే, మీరు ఈ సేవ చేస్తున్నారు మాతాజీ, ఇందులో ఇన్ఛార్జ్ కింద ఉంటారు లేకపోతే అసిస్టెంట్ కింద ఉంటారంటే మీరు మీట్ ఈటింగ్ వదిలేయాలి మాతాజీ. అదే ప్రభుజీ, నాట్ గుడ్. సేవ చేసేటప్పుడు దయాభావం ఉండాలి. దయాభావం మీరు చూపించాలంటే మొదట మీ లైఫ్లో చూపించాలి దయాభావం. మీట్ ఈటింగ్ నో. సో దీన్ని ఉద్దేశించి కూడా నేను మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో చెప్తాను ఒక్కొక్కటి దీని ఇంపార్టెన్స్. వీడి రికార్డింగ్స్ మీరు విని మీరు వాళ్ళకి ఒక క్లాస్ కింద ఇవ్వచ్చు భక్తివృక్షలో. మీరు వాటి ఇంపార్టెన్స్ చెప్పచ్చు, ఇది ఎందుకు చేస్తాం ఎందుకు చేయమనేది. కానీ ఎప్పుడు ఏది చెప్పాలో తెలియాలి మనకి. అందుకే మనం ఈ స్టెప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణ సేవకులు, కృష్ణ సేవకులు వాళ్ళు ఇది అనమాట, 4 మాలల జపం, కృష్ణుని స్వామిగా స్వీకరించడం. అంటే వాళ్ళు మిగతా పూజలు చేస్తారంటే చేయనివ్వండి, నో ప్రాబ్లం. బట్ కృష్ణుడు ఈశ్వర పరమకృష్ణ కింద పరిగణించి అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో వాళ్ళ ఇళ్లలో అట్లీస్ట్ కృష్ణుడిని మెయిన్గా వర్షిప్ చేసే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. మిగతా దేవతలు చేస్తున్నారా, డోంట్ డినై దట్. దాంట్లో అప్పుడు మీరు వేలు పెట్టకండి ఇమ్మీడియట్గా. సో నెమ్మదిగా వాళ్ళల్లో ఆ మార్పు వస్తుంది. మీట్ ఈటింగ్ మారేస్తే, మీట్ ఈటింగ్ వదిలేస్తే అప్పుడు గ్రాడ్యువల్గా వాళ్ళలో మార్పులు వస్తాయి. అండ్ ప్రాక్టికల్గా టెంపుల్కి వచ్చి సర్వీసెస్ చేయడం, జన్మాష్టమి, రాధాష్టమి, ఇలాగా వ్రతాలు ఉన్నాయి, మన దామోదర మాసం, లేకపోతే ఏదైనా టెంపుల్లో ఫెస్టివల్ అవుతుంది, మీరు ఫండ్ ఇవ్వండి, స్పాన్సర్ చేయండి, బుక్ డిస్ట్రిబ్యూషన్లో సేవకి రండి. ఇలాగా ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అనమాట, కృష్ణ సేవక. సో ఈ కృష్ణ సేవకులో మనము ఇందాక డిస్కస్ చేసినట్టు ఇందులో ఏంటంటే సేవ ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళు నేను హరినామం చేసుకుంటున్నానండి, నాకు ఇంత సరిపోతుందండి, ఇంకేం వద్దండి మాకు చాలా హెల్ప్ చేస్తారు, ఆ లెవెల్ అంటే ఇంకా వాళ్ళు శ్రద్ధలోనే ఉన్నారు. కృష్ణ సేవ చేసి ఆతృతం వస్తే న్యాచురల్లీ వాళ్ళు పెరుగుతారు భక్తిలో. చాలాసార్లు మన డివోటీస్ అండర్స్టాండింగ్ ఏంటంటే సేవ అంటే ఏంటి, సేవ కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళు అంటారు సేవ అంటే ప్రభుజీ ఓన్లీ మాల సేవ లేకపోతే డైటీ సేవ. ఈ 2 సేవలు కావు. మీతో డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన, ప్రసాదం సర్వింగ్కి వచ్చిన, సబ్జీ కట్టింగ్ చేసిన, క్లీనింగ్ చేసిన, టెంపుల్లో ఫెస్టివల్స్కి వచ్చి ఆర్గనైజ్ చేసిన, టేబుల్ మీద కూర్చున్న, లేకపోతే వాళ్ళ డబ్బులు తీసి మీకు ఇచ్చిన డొనేషన్ కని, అవన్నీ సేవ కింద పరిగణించాలి. ఓకే, అంటే దానికి అంత అర్హత అక్కలే కదా, 16 మాలలు అవసరం లేదు కదా, 8 మాలలు అవసరం లేదు కదా. సో ఈ లెవెల్ ఆఫ్ కనెక్షన్ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాళ్ళలో. సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ కృష్ణ సేవక. సో ఈ కృష్ణ సేవకలో సేవ ఇది మెయిన్ ఫోకస్. ముందు శ్రద్ధ, రెండోది సేవ. ఇప్పుడు మూడో లెవెల్ ఏంటంటే అది కృష్ణ సాధక. సాధకుడు అంటే తన లైఫ్లో ఒక కమిటెడ్గా కొన్ని ఫాలో అవుతున్నాడు. మార్నింగ్ ప్రోగ్రామ్, పొద్దున్న లేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తర్వాత కొన్ని పాటిస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఇందులో రిపోర్టింగ్ వస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళ నుంచి రిపోర్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ భక్తృష గ్రూప్లో పెట్టచ్చు, మీరు ఇవాళ మీరు 4 మాలలు చేశారా, 8 మాలలు చేశారా. యాక్చువల్లీ ఇక్కడ ఈ కృష్ణ సాధక లెవెల్లో
మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది లెవెల్స్ ఏంటండి 8 రౌండ్లు జపం, లేకపోతే 4 మాలే జపం ఉంచచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇళ్లల్లో ఆల్టర్ కృష్ణుడి రాధా శ్యామసుందరుడు, జగన్నాథుడు, ప్రభుపాద్ ఇలా ఆల్టర్ సెటప్ చేసి మూడవ సాధనలో ఏంటంటే ఇళ్లల్లో ఆ మార్పు తీసుకురావాలన్నమాట. సాధక భోగా నైవేద్యం అట్లీస్ట్ నేను ఇప్పుడు నేను నాన్ వెజ్ మానేశాను కాబట్టి వెజిటేరియన్లో నేను భోగ ఆఫరింగ్ చేస్తాను. అలాగే ఇంటాక్సికేషన్స్, గ్యాంబ్లింగ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే 4 నియమాల్ని పాటిస్తాను. ఇది వెరీ వెరీ కమిటెడ్. యాక్చువల్లీ ఈ కృష్ణ సాధక అనే ప్రోగ్రామ్ని ఇది 3 నెలలు అయ్యే ప్రోగ్రామ్ కాదు ఇది. ఓకే, ఇది జనరల్లీ 6 to 8 నెలలు పడుతుంది. అందుకే దీన్ని 2గా డివైడ్ చేశారు, కృష్ణ సాధక, కృష్ణ ఉపాసక. మీరు గమనిస్తే ఇక్కడ మీ లెవెల్ ఆఫ్ భక్తిలో చూస్తే కృష్ణ సాధక, కృష్ణ ఉపాసక. ప్రాక్టీస్లో ఏంటి, ఓకే వాళ్ళు జపం 8 మాలలు చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు బేసిక్, అదొక చూడండి, అక్కడ మనం సర్టిఫికేషన్ ఇస్తాం. తర్వాత ఉపాసక అంటే ఇళ్లల్లో ఆల్టర్ సెటప్ చేశారు, భోగ నైవేద్యం చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో మీరు అప్పుడప్పుడు మీ భక్తి వృక్షం వాళ్ళ ఇళ్ళలో పెట్టండి. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి పెడితే వాళ్ళ ఇంట్లో ఆ మార్పు వస్తుంది. ఓకే, వాళ్ళ ఎనీ ఈవెంట్స్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి, బర్త్డే సెలబ్రేషన్ కానీ అవి కృష్ణమయంగా చేయమని చెప్పండి, మీరే ప్రోగ్రామ్ అలా కండక్ట్ చేయమని చెప్పండి. సో ఈ విధంగా ఏంటంటే వర్షిప్, కృష్ణుడు కేంద్రం అవుతాడు అనమాట వాళ్ళ లైఫ్లో. ఇది కృష్ణ ఉపాసక. సో ఇక్కడ 4, 8 మాలలు అనేది ఈ 2 లెవెల్లో ఏదో ఒక లెవెల్లో వాళ్ళు 8 మాలకి రావాలి, అట్లీస్ట్ ఉపాసక లెవెల్లో దాకా. లేకపోతే 3వ లెవెల్ కృష్ణ సాధకులు 8 మాలలు, ఉపాసక లెవెల్లో 12 మాలలు ఇలా పెట్టుకోవచ్చు. 4 రౌండ్స్ అనమాట. 4 రౌండ్స్, 8 రౌండ్స్, 12 రౌండ్స్. కృష్ణ ఉపాసకలో 12 మాలలు. ఎక్స్పెక్టేషను 4 నియమాలు పాటించడం కృష్ణ సాధక లెవెల్లో ఇంపార్టెంటే. కానీ కృష్ణ ఉపాసకలో నైవేద్యం పెట్టడం, ఆల్టర్ ఇంట్లో, అలాగే ఇంట్లో అట్లీస్ట్ మీరు ఇయర్లీ ఒక ప్రోగ్రామ్ అయినా వాళ్ళ ఇంట్లో భక్తిమయంగా చేసే, వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ పిల్లల బర్త్డే కానీ ఏదో ఒక ఈవెంట్ని చేయడం. అప్పుడు ఏం చేయాలి, ఆ రోజు అంతా మీ భక్తి వృక్ష అంతా అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ పెడదాం వాళ్ళ ఇంట్లో లాగా. సో ఆ విధంగా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో పెరుగుతారు. సో ఇలా చేసేసరికి సుమారు 7.5 పట్టేస్తుంది. యాక్చువల్లీ ఈ 4 లెవెల్ చేసేసరికి 1.5 year పట్టేస్తుంది. కానీ 1.5 yearలో కన్నా 1 yearలో చేస్తే మీరు ఎఫెక్టివ్గా మీరు ప్రీచింగ్ చేస్తున్నట్టు. నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కల్టివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుజీ నేను 1.5 గంట ఏం చేయను భక్తి వృక్షలో, మీకు ఈ ప్రశ్న ఉండొచ్చు. ఈ భక్తి స్టెప్స్లో మనకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మీకు అందరికీ మేము ప్రింట్ చేయిస్తున్నాం, కేశవ ఇవన్నీ చేస్తాం. ఇది పర్సనల్ బుక్స్ అన్నమాట. ఇవి మనం తెప్పించి అందులో ఒక్కొక్క వీక్కి ఒక్కొక్క సెక్షన్ ఉందన్నమాట ప్రభుపాద్ పుస్తకాల నుంచి. అది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడాం కదా, కృష్ణ నామం గురించి, కృష్ణ విగ్రహ సేవ, లేకపోతే 4 నియమాల గురించి, వీటిని ఉద్దేశించే ఉంటాయి ప్రచారం చేయడం గురించి. వీటి గురించి చర్చిస్తాం ఆ డిస్కషన్లో. ఇది నేను ప్రాక్టికల్గా వచ్చే వారంలో నేను ఈ మోడల్స్ పెడతానమాట. ఒక యాక్చువల్ భక్తులు ఎలా అవుతుంది అవి నేను రెగ్యులర్గా ప్రతి 54 weeks తీసుకుంటాను నేను. అది మీకు ఒక ఇదంతా అప్లోడ్ అయి ఉంటుంది వీడియోస్లో. అది మీరు ఏదైనా వీక్ తీసుకోవాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక భక్తి చేస్తున్నారు, ఎవరు ఇప్పుడు మన కృష్ణ రాధామోహన్ భక్తి రక్ష చేస్తున్నారంటే ఓకే, అది ఆ వీక్ గురించి ఉన్న సబ్జెక్ట్ని, అక్కడ ఉన్న భక్తుల పట్ల అవగాహన ఉంటుంది ఆల్రెడీ కదా. సో ఆ సబ్జెక్ట్ మీద అవగాహనతో ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ అనమాట. ఓకే, సో ఐ విల్ టేక్ ద నెక్స్ట్ 3 steps. ఇప్పుడు ఇందులో ఉన్నది ప్రభుపాద్ ఆశ్రయ్. ఇది 5వ లెవెల్ అనమాట. ఇది ఒక ఏడాదిన్నర తర్వాత ఒక భక్తుడు సీరియస్గా ఉంటే వాళ్ళు ఈ లెవెల్కి వస్తారు. ఈ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 16 మాలలు నియమం పాటించడం, అలాగే వ్యక్తిగతంగా
వాళ్ళ తమ జీవితంలో విగ్రహారాధన చేయడం, నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోవడం, 4 నియమాలు పాటించడం, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి వారము టెంపుల్కి రావడం. మన సాంగత్యంలో పెద్ద ఇన్ ఏ బిగ్గర్ ప్రోగ్రామ్. మొదటి 7:30 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళు ప్రతి వారం రావడానికి. 7:30 దాటిందనుకో వాళ్ళు టెంపుల్కి రావచ్చు. 16 మాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని సేవలు కూడా చేయొచ్చు, ఎక్స్ట్రా సర్వీసెస్. అదే కాకుండా మనకయ్యే మన మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మండే ఈవినింగ్ ప్రోగ్రామ్, బుధవారము శుక్రవారం అయ్యే మార్నింగ్ ప్రోగ్రాంలో పార్ట్స్ దే కెన్ అటెండ్ దట్. అలా అటెండ్ అవుతూ వాళ్ళు నేర్చుకుంటారు. కొత్త పెద్ద గ్రూప్ ఆఫ్ డివోటీస్ చూస్తారనమాట. ప్రభుపాద ఆశ్రయం అంటే పెద్ద కమ్యూనిటీ చూస్తారు వాళ్ళు. యాత్రలో వెళ్ళడం వేరు, మన సండే ప్రోగ్రాంలో రావడం వేరు. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? యాత్రకి వెళ్ళేది వేరు, యాత్రలో తిట్టులు, చివాట్లు, కష్టాలు, ఓర్పులు, సహనాలు, సర్దుకోవడాలు, అలా నడుస్తుంది యాత్ర. యాత్రలో బిగ్గర్ సెక్షన్ మనం చూడం. యాక్చువల్లీ డివోటీ బిగ్గర్ సెక్షన్ చూడాలంటే మన సండే ప్రోగ్రాంకి వచ్చి భాగవతం అటెండ్ అయ్యి ఆ భక్తుల మధ్యలో, మీ అందరి మధ్యలో వాళ్ళు కూర్చుంటే అప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటి వైష్ణవ సాంగత్యం అనేది. సో అలాంటి స్థాయికి రావడానికి టైం పడుతుంది కాబట్టి 7:30 వదిలేస్తాం ఫస్ట్లో. కానీ ప్రభుపాద ఆశ్రయంలో వాళ్ళు ఐడిసి చేస్తారు. దట్ ఇస్ ద టైం వేర్ దే డూ ఐడిసి ఫస్ట్ టైం. 16 మాలకు వచ్చారు, లేకపోతే దాని ముందు కూడా చేయొచ్చు. అది 16 చేసిన తర్వాత ప్రభుపాద ఆశ్రయంలో ఒక 6 నెలల పాటు ఉంటారు. ఆ 6 నెలల తర్వాత అందులో కొన్ని ఉంటాయి, పుస్తకాలు కంప్లీట్ చేయాలి. అవన్నీ మీరు బుక్ రీడింగ్ సెక్షన్ ద్వారా కంప్లీట్ చేయాలన్నమాట. అలా 2 ఏళ్లలో వాళ్ళు గురు చరణాశ్రయకి చేరుకుంటారు. ఇది ఎఫెక్టివ్గా అప్లై చేస్తే ఒక సిన్సియర్ డివోటీ, ప్రాక్టీసింగ్ డివోటీ, మీరు ప్రచారం బాగా చేయొచ్చు, కానీ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి కదండి. మీరు చేయడం వల్ల అవ్వదు కదా, వాళ్ళు కూడా ఆ లెవెల్కి తీసుకోవాలి, అడుగులు వేసుకోవాలి. వాళ్ళు ఐడిసి అటెండ్ అయిన తర్వాత ప్రభుపాద ఆశ్రయకి వస్తారు. ప్రభుపాద ఆశ్రయంలో 6 నెలలు ఉంటారు. తర్వాత వాళ్ళు గురువు ఎంచుకుంటారు. గురువు ఎంచుకున్న తర్వాత అందులో 6 నెలలు గురు చరణాశ్రయంలో ఉంటారు. తర్వాత అప్పుడు దీక్ష ఇంటర్వ్యూస్ అవుతాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్స్ అవన్నీ చూసి అలాగో ఒక సుమారు 2 to 2.5 ఏళ్లలో వాళ్ళు యాక్చువల్లీ దీక్షకి క్వాలిఫై అయ్యే స్థాయికి వెళ్ళాలి. కానీ జనరల్ అది 3 ఏళ్ళు పట్టేస్తే, 3.5 ఏళ్ళు పట్టేస్తాం. లైఫ్లో చాలా సిచ్యువేషన్ వస్తుంటాయి కదా. అందుకే వీక్లీ భక్తి వృక్ష ప్రోగ్రామ్స్ చేయడం చాలా అవసరం. చేయడం వల్ల ఏమవుతుందండి, మీ మధ్య ఉన్న రిలేషన్ ఏర్పడుతుంది. అది క్లాస్ అని కాకుండా రిలేషన్ ఏర్పరచుకోవడం చేసే కార్యక్రమం కింద ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న మీరు మోడల్స్ చూస్తే ఈ వేణుగోపాల్ ప్రభు, పద్మిని మాతాజీ, వాళ్ళు దే ఆర్ ద మెయిన్ కోర్. యూ కెన్ సే దే ఆర్ ద ఫాదర్ అండ్ మదర్స్ ఆఫ్ దిస్ భక్తి వృక్ష సిస్టమ్. ఓకే, పరంపూజ్ జయపాద మహారాజ్ శిష్యులు. దే హ్యావ్ డన్ ఎ వెరీ సీరియస్ అండ్ ఎవర్ ఇంట్రెస్టింగ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్. జయపాద మహారాజ్ ఆశీస్సుల ద్వారా ఈ మోడల్ని అప్లై చేశారు స్టేట్స్లో, అరబ్ కంట్రీస్లో. తర్వాత గ్రాడ్యువల్ ఇది ఎక్కడైతే సక్సెస్ఫుల్ అయిందంటే మెయిన్ సిటీస్లోను అన్ని ఆస్పెక్ట్లో ఇది కవర్ అయింది. ఎస్, రాజేశ్వరి మాతాజీ వాంటెడ్ టు సే. ప్రభు, అంటే మేము ప్రాక్టికల్ గా వేణుగోపాల్ ప్రభుతో పద్మిని మాతతో ఉన్నాం. భక్తి వృక్ష అన్నది ఎట్లా ఉంటుందంటే యూ విల్ బికమ్ ఎ ఫ్యామిలీ మెంబర్, విల్ ఫీల్ వి ఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాం. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది యాక్చువల్ గా. అంటే వి ఫీల్ లైక్ దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ. అందులో ఎస్పెషల్లీ మేము అంటే ఇక్కడ ఇండియాలో ఉండకపోవటం వలన ఫ్యామిలీస్ రిలేటివ్స్ సంబంధం ఉండదు కాబట్టి విల్ బాండేజ్ మోర్, వి హావ్ బాండేజ్ మోర్. అది కరెక్ట్. ఎస్ ప్రభు. అంటే బట్ సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఛాలెంజింగ్. ఇక్కడ ఎవ్రీవన్ ఈజ్ డైవర్స్డ్. ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో రిలేషన్స్, ఎన్నో ఆబ్లిగేషన్స్, ఎన్నో ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీస్ పరంగా, రిలేటివ్స్ పరంగా ఉంటాయి. సో మీతో అంత కనెక్షన్ ఏర్పడాలంటే టైం పడుతుంది. బట్ దిస్ మోడల్ వర్క్స్. ఇందులో మీరు ప్రతి వారం భక్తి వృక్ష ఒక క్లాస్ కింద కాకుండా ఒక ఇంటరాక్టివ్ సెషన్ కింద అక్కడ వాళ్ళని తెలుసుకునే ఉద్దేశంతో మీరు అక్కడ ఉండడం, వాళ్ళు కూడా మీతో కనెక్ట్ అయ్యే ఒక సంకల్పంతో ఉంటే న్యాచురల్గా ఆ బాండింగ్ గ్రో అవుతుంది అనమాట.
అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఆ బాండింగ్ ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇందాక మనం 16 అనుకుని ఇప్పుడు ఇక్కడ 22 మంది ఉన్నారు. ఓకే, కొత్త మంది యాడ్ అయ్యారు ఇందులో. సో ఈ బాండింగ్ మన మధ్యన ఉంటే, సో దట్ ఈస్ అనదర్ రీజన్ నేను ఈ ఆన్లైన్లో ఈ మెంటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ భక్తివృక్ష ట్రైనింగ్ ఆస్పెక్ట్ని నేను కన్సిస్టెంట్గా ప్రతి గురువారము ట్రై చేస్తాం పెట్టడానికి. ఓకే, అందులో మీరు అందరూ అటెండ్ అవ్వండి. ఈ సర్టిఫికేషన్ కోర్సు ఇందులో అప్లై చేస్తాను ఫస్ట్గా. ఇందులో మీరు అయితే ఏ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మంది 16 కమిటెడ్గా ఉన్నారు, మీరు ప్రభుపాద ఆశ్రయ తీసుకోండి. అదే సర్టిఫికేషన్ అంటే దీక్షకనే కాదు, ప్రభుపాద ఆశ్రయ తీసుకుని అది ఒక 6 నెలలు మీరు అప్లై చూడండి. అందులో ఉన్న నియమం, రూల్స్, రెగ్యులేషన్స్, అందులో కొన్ని పుస్తకాలు కూడా కంప్లీట్ చేయాలి, అలా ఉంటాయన్నమాట. అవన్నీ చేయండి. సో అదేవిధంగా మీరు మీకు ఆథరైజేషన్ ద్వారా మీ ప్లేసెస్లో భక్తివృక్ష స్టార్ట్ చేస్తే అక్కడ అప్లై చేయండి. అక్కడ మీకు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వస్తుంది. భక్తివృక్ష ఇస్ నెవర్ ఆన్లైన్, ఇట్స్ నాట్ ఆన్లైన్ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ ప్యూర్ ఆఫ్లైన్ హోమ్లీ ప్రోగ్రామ్, కల్టివేషన్ ప్రోగ్రామ్. ఇట్స్ నాట్ ఈవెన్ ఏ లెక్చర్, ఇట్స్ జస్ట్ ఎ డిస్కషన్, కీర్తన్. అందులో ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ మనం పెట్టే కార్యక్రమంలో కూడా ఇప్పుడు మాడ్యూల్ 1 శ్రద్ధావాన్లో డే 1 తీసుకుంటాం. ఇందులో కీర్తన పాడేది మీలో ఒకళ్ళు, ఆ పారాగ్రాఫ్ చదివేది మీలో ఒకళ్ళు, దాని మీద చర్చ అందరూ చేస్తారు, అందరూ ఒక పాయింట్ చెప్తారు. పాయింట్ చెప్పిందా అందులో వీళ్ళు డిస్కస్, ఓకే వీళ్ళు చెప్తారు పాయింట్స్, దాని మీద రిఫ్రెష్ చేసేది ఒకళ్ళు, క్వశ్చన్ అడిగేది ఒకళ్ళు. సో ఈ విధంగా మనము విల్ సీ వాట్ టు టెల్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కొంత రాంగ్ అండర్స్టాండింగ్తో వస్తారు, అది ఎలా మార్చాలి, ఓకే నాన్ వెజ్, ఇలాంటి మనం ప్రోగ్రాంలో ఇవన్నీ ట్రైనింగ్స్ కింద పెట్టుకుంటాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ ఇట్స్ 7:28. ఎవరికి ఏదైనా ఇంపార్టెంట్ ప్రశ్న ఇప్పుడే అడగాలని ఉంది, ఇప్పుడు అడగకపోతే కుదరదు ప్రభు అంటే అడగండి. ఓకే, లేకపోతే విల్ ఆఫ్ ఇట్. హరే కృష్ణ. ఎనీవన్? హరే కృష్ణ ప్రభు, దీనికి సంబంధించింది కాదు, కాకపోతే ఈ రోజు కాకుండా ఇంకా వేరే రోజు ఏమైనా పెడతారా ప్రభు? అంటే ఈ రోజు మాకు ఫ్లవర్ సర్వీస్ ఉంటుంది ప్రభు, కనీసం 6:30 అట్లా అయిపోతుంది, అందుకని ఒక రిక్వెస్ట్ ఎస్ మాతాజీ ఏమంటున్నారు? హరే కృష్ణ ప్రభు, మాది ఈ రోజు ఫ్లవర్ సర్వీస్ ఉంటుంది ప్రభు మాకు. ఓకే, ఈ రోజు కాకుండా వేరే రోజు ఏమైనా పెట్టడానికి కుదురుతుందా ప్రభు? అంటే అది నేను నా టైం చూసుకునే ఇలా సెట్ చేసుకున్నాను ఇది. ఓకే ప్రభు. సో ఇవి రికార్డింగ్స్ ఉంటాయి, మీరు అంటే వీక్లీ ఆల్ 54 మాడ్యూల్స్ సంబంధించిన వీక్లీ ప్రోగ్రామ్ రికార్డింగ్ నేను చేస్తాను. ఓకే ప్రభు. ఇవి ఇలాగ ప్రతి బుధవారం పెట్టి, అది చేసేసరికి సుమారు నాకు కూడా ఒక 2 ఏళ్ళు పడుతుంది. కానీ మీలో చాలా మంది దాన్ని అప్లై చేసేటప్పుడు అది విని మీరు అప్లై చేయొచ్చు. ఓకే ప్రభు. ఓకే. దీనికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయి, అవి కూడా మీకు ఇస్తాం, దాన్ని బట్టి మీరు దాన్ని అప్లై చేయాలి. హౌవర్ ఎక్కడ భక్తులు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుని అప్పుడు అప్లై చేస్తాం. ఓకే, ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే బట్ ఇందులో మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, మీకు క్లారిటీస్ చాలా వస్తాయి. ఓకే, ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. Yes, can we conclude now? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవ వృందకి, వైష్ణవ ఠాకూర్కి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ.